హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి నేను రవిక స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ అయితే నేను స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనం 1 ఇంచ్ లెంత్ తీసుకున్నాం కదా హ్యాండ్ ఫోల్డింగ్కి. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మెజర్ తీసుకొని నేను ఫస్ట్ అయితే చిన్న కుట్టు పెట్టేసుకొని ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ 1 ఇంచ్కి మనం మార్జిన్ చేసుకున్నాం కదా, ఇక్కడ మూలలు కట్ చేసాం కదా, అవి కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా పెద్ద కుట్టు వేసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మింగ్ వస్తుందండి, హ్యాండ్స్కి ఎమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి పెద్ద కుట్టు వేసేసుకొని ఎమ్మింగ్ అయిన తర్వాత ఆ కుట్టుని విప్పేసేయండి. ఓకేనా. సో ఇలాగ 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ ఇక్కడ అంచు ఉంది కదండి, ఈ అంచుని ఇలాగా ఒక 1/2 ఇంచు మెజర్లో స్టిచ్ అనేది చిన్న కుట్టు పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా. ఇక్కడ చివరికి వచ్చేసరికి నేను డైరెక్ట్గా కిందికి కూడా ఫోల్డింగ్ అనేది డైరెక్ట్గా వేసేస్తున్నానండి, డబుల్ ఫోల్డింగ్. ఒకవేళ మీకు వీలుని బట్టి మీకు ఇలా స్టిచ్ వేయొస్తే వేయండి, లేదు అంటే స్ట్రైట్గా స్టిచ్ వేసేసిన తర్వాత మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ కింది సైడ్ నుండి పెట్టేసుకొని అలా స్టిచ్ వేసుకున్నా నో ప్రాబ్లం అండి. మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తే అలా వేసుకోండి. ఓకేనా. మిగిలిన పార్ట్ కూడా సేమ్ ఈక్వల్గా ఇంతే స్టిచ్ అనేది వేసేసుకోండి. ఓకేనా. అయితే ఇక్కడ మీరు ముందే చూసుకోవాలండి, రైట్ ఏది లెఫ్ట్ ఏది కరెక్ట్గా చూసుకొని మీరు స్టిచ్ అనేది వేసేసుకోండి, లేదంటే మళ్ళీ విప్పాల్సి వస్తుంది. ఓకేనా. సో కరెక్ట్గా చూసేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. మనం పైనుండి వేసాం కదా, షోల్డర్ నుండి వేరే పార్ట్కి కింది నుండి వేసేస్తే సరిపోతుంది. ఓకేనా. ఈ సైడ్ స్టిచెస్ ఉంటాయి కదా, ఇక్కడ నుండి మీరు ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా. మీకు ఎలా అనిపిస్తే అలా వేసుకోండి. సో ఇది ఇలాగ కంప్లీట్ వేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ వేసేసుకుందాము. ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా మెజర్, ఈక్వల్గా మనము ఈ డాట్స్ని స్టార్టింగ్ కూడా అలాగే ఎండ్ కూడా రఫ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసేయండి. ఇలాగ 2 కూడా స్టిచ్ వేసేయండి. 2 వేసేసుకున్న తర్వాత మనం ఇలాగ ఫ్రంట్ సైడ్ ఇలాగ పెట్టేసుకోండి ఫోల్డింగ్. ఇక్కడ నడుం బెల్ట్ ఇలాగ కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టేసుకొని మనం వేసిన కుట్టు ఉంటుంది కదండి, అది లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేయాలి, లేదంటే మనకి పైన కనిపిస్తుంది. సో స్టార్టింగ్ నుండి కూడా ఒక 1/2 ఇంచ్ మెజర్లో స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా. సో ఇక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డాట్స్ అనేవి మనము మనకి ఆపోజిట్లో ఉండాలని. ఓకేనా. మనకి ఆపోజిట్లో ఉండేట్టు పెట్టుకొని ఒకటి స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇంకోటి వస్తుంది కదా, అది వచ్చేసి మన సైడ్ ఉండేలా ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్ వేయాలి. అంటే 2 కూడా 1 సైడే చూడొద్దు, ఒకటి ఆపోజిట్లో చూస్తే ఒకటి మన సైడ్ చూడాలన్నమాట. ఓకేనా. సో ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇలాగ 1/2 ఇంచ్ మెజర్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ పైన ఒకటి పెద్ద కుట్టు వేసేసుకోండి. ఇలాగ కరెక్ట్గా చూసుకోండి, మనం కుట్టిన అంచుకి మన స్టిచ్ అనేది రావాలన్నమాట. ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టేసుకొని మీరు సన్నం కుట్టు వేసేయండి. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళ బ్లౌజ్లకి ఎమ్మింగ్ అనేది రాదండి. సో డైరెక్ట్గా మీరు స్టిచ్ అనేది వేసేసుకున్నారనుకోండి, ఎమ్మింగ్ అవసరం ఉండదు ఇంక. ఓకేనా. సో ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి. తర్వాత మనం ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు షోల్డర్ అనేది జాయింట్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎలా వేస్తున్నాను అనేది. సో ఇలాగ కంప్లీట్ అయింది కదా, ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూడండి, ఇవి కరెక్ట్గా చూడండి. ఇక్కడ ఇలాగ రావాలన్నమాట ఆపోజిట్లో. 2 ఒకే విధంగా చూడొద్దు, ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ షోల్డర్ నేను చూపిస్తున్నాను కదా, ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రైట్ సైడ్ రాంగ్ సైడ్ ముందే టిక్ చేసుకోండి. ఓకేనా. బ్యాక్ సైడ్ రైట్ సైడ్ పెడితే ఫ్రంట్ వచ్చేసి రాంగ్ సైడ్లో పెట్టేసుకొని ఈ షోల్డర్ నుండి కరెక్ట్గా మెజర్ చూసేసుకొని వేసుకోండి. ఓకేనా. ఇదొకటి. ఇంకో పార్ట్ వేసేప్పుడు ఈ చివరి నుండి చూసుకోండి. ఓకేనా. ఇలాగ కరెక్ట్గా మెజర్ చూసుకొని మీరు ఒక 1/2 ఇంచ్ లెంత్లో స్టిచ్ అనేది స్ట్రైట్గా వేయండి. అయితే ఇక్కడ మనం మెడపట్టు ఒకటి తీసుకున్నాం కదా, ఆ మెడపట్టిని కూడా డైరెక్ట్గా మనం అంచు ఉంది కదండి, అంచు సైడ్ కుట్టొద్దు, అంచు లేని సైడ్ మీరు పెట్టేసి డైరెక్ట్గా స్టిచ్ వాటితో పాటు వేసుకోండి. మీకు ఒకవేళ అవైలబుల్ ఉంటే పిన్స్ పెట్టేసుకొని డైరెక్ట్గా స్టిచ్ వేసుకున్నా కదలకుండా ఉంటాయి. ఓకేనా. నేనైతే ఇలాగ డైరెక్ట్గా పెట్టేసి స్టిచ్ అనేది వేసేస్తున్నాను. అటు ఇటు కూడా చివర్లో ఫోల్డ్ చేయండి. ఓకేనా. ఫోల్డ్ చేసిన తర్వాత స్టిచ్ వేసేయండి. సో వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా వస్తుందన్నమాట. మీకు ఒకవేళ ఈ బెల్ట్ ఏదైతే ఉందో చిన్న పార్ట్ తీసుకున్నాం కదా, అది ఒకవేళ ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకోండి, సరిపోతే అంతే ఉంచేసేయండి. ఓకేనా. సో ఇలాగా
కరెక్ట్గా రెండు కూడా ఇలాగ టర్న్ చేసేయండి. టర్న్ చేసిన తర్వాత దీన్ని ఇలాగ ఫోల్డ్ పెట్టేసుకోండి లోపల సైడ్. ఓకేనా, లోపల సైడ్ ఫోల్డ్ పెట్టేసుకొని దాని చుట్టూరా కూడా మీరు స్టిచ్ అనేది చిన్న కుట్టు చుట్టూరా కూడా వేసేయండి. మీరు ఇలాగ వేసేప్పుడు కరెక్ట్గా షేప్ అనేది రావాలన్నమాట. ఓకేనా, సో స్ట్రైట్గా వేసేసిన తర్వాత మీరు నీడిల్ని దింపేసి పాదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మీరు చుట్టూరా కూడా స్టిచ్ అనేది వేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా వేసేయండి ఇలాగా. తర్వాత ఎండ్ వచ్చేసేసరికి మీరు ఇలా రఫ్ చేసి తీసేయండి, లేదంటే కుట్టు ఊడిపోతుంది. ఓకేనా, సో ఇలా కంప్లీట్ అయింది కదా. సో మనకి ఇలాగా అవుట్ఫిట్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, నేను ఇలాగ డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని రెండు కూడా ఇలాగ ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నాను. అయితే ఇక్కడ మీరు మనం ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని వదిలేసి మీరు ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా, పట్టొద్దు అది వదిలేసి మీరు ఇలాగ ఫోల్డింగ్ పెట్టేసుకొని మీకు ఎక్కడైతే ఇక్కడ ఫోల్డింగ్ షోల్డర్ దగ్గర ఇలాగా వస్తుందో అక్కడికి మీరు మూల అనేది కట్ చేసేయండి. అర్థమవుతుంది కదా. ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకొని మీకు ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని మూల కట్ చేశారనుకోండి, ఎక్స్ట్రా క్లాత్ వదిలేయండి, అది మనం జాయిన్ చేసేప్పుడు కటింగ్లో వెళ్ళిపోతుంది. సో ఈ మూల దగ్గర నుండి మనము షోల్డర్ పార్ట్ అనమాట అది. ఓకేనా, ఇక్కడ వేసుకున్న స్టిచ్ నుండి మీరు జాయిన్ చేయొద్దు హ్యాండ్స్. మనం ఎక్కడైతే మూల కట్ చేసుకున్నామో అక్కడ నుండి మనము ఈ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది రాంగ్ సైడ్ పెట్టుకోండి హ్యాండ్. ఓకేనా, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్లో పెట్టేసుకోండి. ఓకే, ఇలాగ రైట్ సైడ్ పైన రాంగ్ సైడ్ క్లాత్ అనేది పెట్టేసి చుట్టూరా కూడా స్టిచ్ అనేది వేసేయండి. ఫస్ట్ ఒక స్టిచ్ వేస్తాం కదా, అదే మెజర్లో దానిపైనే ఇంకో స్టిచ్ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా, ఊడిపోకుండా ఉంటుంది. సో ఎక్స్ట్రా అయిన క్లాత్ని వదిలేసేయండి, మనం కటింగ్లో వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. సో 2 హ్యాండ్స్ కూడా ఈక్వల్గా అదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోండి. సో ఇలా కంప్లీట్ అయింది కదా. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి మనం మెజర్ ఇలాగ ఒకసారి కొలుచుకుందాము. మనం తీసుకున్న మెజరే వస్తుందండి ఇక్కడ, జస్ట్ మనకి ఒక ఐడియా కోసం అంతే. ఓకేనా, సో ఇక్కడ మనం మార్జిన్ చేసేసుకొని ఒకసారి టేప్తో కొలుచుకుందాము. ఇది వచ్చేసి నాకు మనం మెజర్ వచ్చేసి 1.5 తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువ అయింది. ఎందుకు అంటే మనం ఇక్కడ ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్ చేసాం కదా, సో అందులోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా, నో ప్రాబ్లం అండి. సో మనకి ఎలా వచ్చినా కూడా ఒక లిటిల్ బిట్ అటు ఇటు వెళ్ళిపోయినా ఏం పర్లేదు. ఓకేనా, సో ఇక్కడ హ్యాండ్స్ మనం మార్జిన్ పెట్టేసుకున్నాం కదా ముందే ఒక 1.5 ఇంచు మెజర్లో. సో అదే మెజర్ థిక్ చేసేసుకొని మీరు ఇలాగ డ్రా చేసేసుకొని స్ట్రైట్గా చివరి వరకు కూడా స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా, సేమ్ అదే మెజర్ తీసేసుకోండి 1.5 లెంత్లో. స్ట్రైట్గా ఫస్ట్ స్టార్టింగ్ అలాగే ఎండింగ్ కూడా మీరు రఫ్ అనేది చేసేసుకొని ఇలా చివర్లు కరెక్ట్గా రావాలండి. సో ఇలాగ చివర్లు కరెక్ట్గా పెట్టేసుకొని మీరు స్టిచ్ అనేది వేసేయండి. లిటిల్ బిట్ అటు ఇటు అయినా ఏం పర్లేదు. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది కదా, దాన్ని కటింగ్లో వెళ్ళిపోతుంది. సో ఇలాగ స్టార్టింగ్ ఏమో రఫ్ చేసేయండి. రఫ్ చేసి ఇలాగ స్ట్రైట్గా వేసేప్పుడు ఇక్కడ మనం ఆమ్ రౌండ్ తీసుకున్నాం కదా, ఈ కుట్టు ఎప్పుడు కూడా మనము ఇలాగ పైనకే పెట్టేసి స్టిచ్ అనేది వేసేయాలి. రెండు కూడా పైనకే ఉండాలి. ఇక్కడ మధ్యలో చూస్తున్నాం కదా, ఈ మధ్యలో రెండు కూడా కరెక్ట్గా కుట్టు అనేది రావాలి. అలాగే షోల్డర్ మనం కట్ చేసుకున్న మూల కూడా కరెక్ట్గా ఉండాలి. ఓకేనా, సో ఇలాగ స్ట్రైట్గా చివరి వరకు స్టిచ్ అనేది కంప్లీట్ చేసేయండి. ఈచ్ సైడ్ కూడా మినిమం 3 స్టిచెస్ అనేవి రావాలండి. కరెక్ట్ మెజర్ చూసుకొని మీరు స్టిచ్ అనేది విప్పుకోవడానికి వీలుగా ఉండేట్టు స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇక్కడ రిటర్న్ చేసి చూసినప్పుడు ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, ప్లస్ లాగా ఇలా రావాలన్నమాట. ఓకేనా, తర్వాత ఇక్కడ మినిమం 2 ఎక్స్ట్రా వేసుకుంటున్నాను నేను స్టిచెస్. కరెక్ట్గా కుట్టు పక్కనే వచ్చేట్టు స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా రెండు సైడ్స్ కూడా స్టిచెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలాగా కట్ చేసేసుకోండి. ఓకేనా, సో మనకి ఇది అవసరం లేని పార్ట్ అన్నమాట. వీళ్ళకి యాక్చువల్గా సైడ్ సేమ్ స్టిచెస్ రావు. ఈ ముడి రవికలకి కొందరికి వస్తాయి, కొందరికి రావు. అది ఒక్కో సైడ్ ఒక్కో రకంగా ఉంటుంది. సో నేనైతే వేస్తున్నాను సైడ్ స్టిచెస్. సో టోటల్ అవుట్ఫిట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ముడి అనేది వస్తుంది. ఓకేనా, ఇలాగ లైట్గా ముడి అనేది వేసేసుకుంటారు కాబట్టి
ఫినిషింగ్ మాత్రం ఇలా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. సో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిదీ కూడా క్లియర్ కట్గా చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇదే అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.